నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. ఈసీ ఆధారంగా మన భూమి మీద క్రయ విక్రయాలు ఇల్లీగల్గా జరిగాయా అని తెలుసుకోవచ్చా? సో మిత్రులారా, ఈసీ అంటే ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని అర్థం. ఒక రిజిస్టర్ భూమి మీద, ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీద ఎన్ని లావాదేవీలు జరిగాయో తెలియపరిచే ఒక డాక్యుమెంట్ని ఈసీ అని పిలుస్తూ ఉంటాం. రిజిస్టర్ ఆఫీసర్ అధికారులు ఆర్ఓహెచ్ అనే ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేస్తుంటారు. ఈ ఆర్ఓహెచ్ రిజిస్టర్ని ఆధారంగా చేసుకొని వాళ్ళే ఈ ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనే ఒక డాక్యుమెంట్ని ఆన్లైన్లో మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ప్రాపర్టీని మనం కొనుగోలు చేసిన తర్వాత, అది రిజిస్టర్ అయిన తర్వాత, దానికి ఒక డాక్యుమెంట్ నెంబర్ వచ్చిన తర్వాత, దాని తర్వాత మనం ఎన్ని క్రయ విక్రయాలు చేశాము, ఎక్కడైనా మార్టిగేజ్ పెట్టామా, ఎక్కడైనా వేరే ట్రాన్సాక్షన్స్ చేశామా అనే అంశాలను ఈసీ చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. సో ఈసీని ఆధారంగా చేసుకొని కూడా మనము ఆ ప్రాపర్టీ మీద జరిగిన లీగల్ ఇల్లీగల్ అంశాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక కేసులో ఒక వ్యక్తి ఏం చేశాడు అని అంటే, ఒక ప్లాట్ కొనుగోలు చేశాడు, ఊరికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత, ఒక 4-5 సంవత్సరాల తర్వాత వచ్చి ఆ ప్లాట్ని అమ్మే ప్రయత్నం చేసినాడు. అతని వద్ద ఉన్నటువంటి సేల్ డీడ్స్ని ఆధారంగా చేసుకొని అమ్మే ప్రయత్నం చేస్తే, ఎవరైతే కొనుగోలు చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఆ సేల్ డీడ్ని ఆధారంగా చేసుకొని ఈసీ కాపీ తీశారు. ఈసీ కాపీలో ఇతను ఆల్రెడీ ఒక 3-4 అమ్మినట్లు డాక్యుమెంట్ నెంబర్స్ షో చేయడం జరిగింది. సో దానితో అతను విచారణ చేయడం మొదలు పెడితే, ఈ వ్యక్తినే సృష్టించి కొంతమంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇల్లీగల్గా కొన్ని సేల్ డీడ్స్ సృష్టించి వారిలో వారే ఒక లింక్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఈసీని చూడడం ద్వారా ఇక్కడ జరిగినటువంటి ఒక ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అనేది బయటపడ్డది. కాబట్టి ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ మీద ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయో తెలుసుకోవాలనుకుంటే ఈసీని చూడవలసిందే. ఆ తర్వాత మనము ఒక అడ్వకేట్ వద్ద లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రాపర్టీ కొనాలా వద్దా అనేది నిర్ణయించుకునే వెసులుబాటు అవకాశం మనకు ఉంటుంది. సో ఇలా చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకాన్ని మేము ముందుకు తీసుకొచ్చాము. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.